హాయ్ అండి. ఈరోజు చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఇట్లా కావలసినవి ఉల్లిపాయలు, టమాటాలు, చింతపండు ముందుగా నానబెట్టుకుని ఉల్లిపాయలు, టమాటాలు మిక్సీ పెట్టుకోవాలి. 4 చేప ముక్కలు అయితే తీసుకున్నాము ఇట్ల కోసం. ఉల్లిపాయలు, టమాటాలు మిక్సీ పెట్టి పేస్ట్ ఒక గిన్నెలో తీసుకునేయండి. ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి. అందులో చేప ముక్కలు వేసుకొని బాగా కలపాలి. పచ్చిమిరపకాయలు, చేప ముక్కలు వేసుకోవాలి. ఒక గిన్నెలో తీసుకున్న పేస్ట్లో ఉల్లిపాయ పేస్ట్, 3 చెంచాలు కారం, తగినంత ఉప్పు, 3 డొక్కుల నూనె, వేసుకొని చేత్తో బాగా కలిపేసుకోవాలి మిశ్రమాన్ని. చేత్తో బాగా కలుపుకున్నాక చింతపండు గుజ్జు తీసుకొని వేసుకోవాలి. చింతపండు గుజ్జు బాగా తీసుకుని వేయాలి. చెయ్యడ్డెట్టు వడపెట్టుకొని ఇలాగే వేసుకోవాలి చింతపండు గుజ్జు. తర్వాత చిటికెడు పసుపు వేసి మళ్ళీ కలుపుకోవాలి చేతితో. మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టుకోవాలి. దగ్గరగా ఉడికాక ఎల్లుల్లిపాయ, జీలకర్ర నూరుకొని వేసుకోవాలి. జాయిగా కలుపుకోవాలి. చేప ముక్కలు ఇడిపోతాయి లేకపోతే. చేపల పులుసు రెడీ అయింది.